అప్పా సూరి క్యారెక్టర్ అనేది మేము ఒక డిఫరెంట్ జగపతి బాబుని చూసాం మేము. ఆ మాట్లాడిన తర్వాత ఫీల్ అయ్యా మాట్లాడానేమో ఎక్కువ అని. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవం. పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి ఇవాళ మాట్లాడిన దానికంటే ఎక్కువ ఉందనేది ఫీల్ అవుతుంది. మీ అందరికి పెద్ద దిక్కు అవుతుంది. ఇవాళ సినిమాలు ఎట్ అయిపోయింది అంటే చేసేటప్పుడు ఒక ఎత్తు, చేసిన తర్వాత ఒక ఎత్తు, రిలీజ్ అయినాక ఇంకో ఎత్తు. లేపలాగా వస్తున్నాం. రామ్ చరణ్ గారికి మీకున్న బాండింగ్ అనేది, చరణ్ లాంటి స్టార్ని ఉరే అంటాం, తన బీడీ లాక్కుని నేను కాల్చుకోవడం, ఈ ముచ్చట్లు ఉంటాయి. అవి క్యూట్గా ఉంటాయి. అప్పల్ సూరితో పాటు మనం ఉన్న లొకేషన్లో చూస్తున్నామన్న ఫీల్ కలిగింది అసలు. అది హైలైట్ సీన్, కన్సీవ్ చేసిన సీన్ గుచ్చి అది హైలైట్. అయితే సార్ మీకు అప్పా సూరి క్యారెక్టర్ అనేది మేము ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ జగపతి బాబుని చూసాం మేము ఆన్ స్క్రీన్గా. బుచ్చిబాబు గారు చెప్పినప్పుడు క్యారెక్టర్ ఈ గెటప్ దగ్గర నుంచి నేరేషన్ చేశారా, లేకపోతే మీ క్యారెక్టర్ బిహేవియేషన్ అదే ఒకటి నేరేట్ చేశారా? ఎలా మీరు ఇది ఇంతసేపు ఇంత కష్టం అప్పల్ సూరితో ప్రాణం పెట్టారా అని లెవెల్లో ఉంది క్యారెక్టర్? నాకు మంచి నాకు డైరెక్టర్స్ మీద నమ్మకం ఉన్నప్పుడు ఎక్కువ కథ వాళ్ళు చెప్పలేదు, నేను అడగల. అవునా? ఇది కూడా అంతేనా? ఇది కూడా అంతే. ఓకే. నాకు గుర్తుండి అసలు బుచ్చిబాబు నాకు కథ చెప్పినట్టు నాకు గుర్తులేదు. ఓకే. గుర్తులేదు. ఓకే. అంత బట్ ఎక్కువసేపు అయితే చెప్పలా. 10-15 నిమిషాల కంటే ఎక్కువ చెప్పలా. ఓకే. ఈ గెటప్ అది చూపించారా? గెటప్ కొన్నాళ్ళ తర్వాత చూపించాడు. ఓకే. అది గెటప్ అదే అప్పల సూరికి తీసుకెళ్లే గెటప్ ఇది. ఈ గెటప్పే నా ప్లస్ పాయింట్ అయింది. అది అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, ఇండియాలో మొత్తం డైరెక్టర్స్ చూస్తారు ఈ సినిమాని, టాప్ డైరెక్టర్స్ అందరూ చూసి కొంచెం మారిస్తే వేరే రకంగా చూపించచ్చు అనే నమ్మకం బుచ్చి నాకు ఈ సినిమాలో ఇప్పించాడు. సూపర్ సార్. ఎంత కష్టపడేవాళ్ళు సార్ ఈ లొకేషన్లో గెటప్ తీసుకురావడానికి? ఎంత టైం పట్టేది మీకు? టైం పట్టింది కానీ నేను కష్టపడలా. కష్టం వాళ్ళు పడ్డారు. మేకప్ మేకింగ్లు వీళ్ళు టైమ్. వెన్ యూఆర్ ఎంజాయింగ్ ఇట్ ఎవ్రీ మూమెంట్ ఇస్ అ ప్లెజర్. ఓకే. సో ఇది కష్టం అనేది లేదు. 3 hours పట్టింది. 3 hours డైలీ 3 hours. ఓ మై గాడ్. 3 hours పడుతుంది, తీయడానికి 1 hour పడుతుంది. బట్ ఎవ్రీ మూమెంట్ ఇస్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే నేనే ఇంకా ఇది మర్చిపోయి ఇది కావాలని కూర్చుని అలా చేయించుకుని పర్ఫెక్ట్ అయితే తప్ప నేను రాలేను బయటికి, క్యారవాన్ బయటికి. ఓకే. నాకు కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకే. సో ఐ వాజ్ ఎంజాయింగ్ ఎక్స్పీరియన్సింగ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే. అది ఎన్ని రోజులు సరి ఉంటుంది మీ కష్టం? డైలీ 4 hours. 4 hours. డైలీ 4 hours కష్టపడేవాళ్ళు. ఎన్ని రోజులు పడ్డారు ఏమంటున్నా? ఎన్ని రోజులు కష్టపడ్డారంటున్నా? హౌ మెనీ డేస్? గుర్తులేదు మీకు. అది అట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. నంబర్ ఆఫ్ డేస్ అయినాయి. బట్ చెప్తున్నా కదా, వెన్ యూఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అ ప్లెజర్. ఇనిషియల్గా డేటింగ్ అప్పుడు ఉంటుంది, అప్పుడు పెళ్ళయ్యే వరకు, పెళ్ళైన సంవత్సరం వరకు ఉంటుంది, ఆ ఫన్ ఉంటుంది. సో ఎక్సైట్మెంట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇవాళ సినిమాలు ఎట్ అయిపోయినాయి అంటే చేసేటప్పుడు ఒక ఎత్తు, చేసిన తర్వాత ఒక ఎత్తు, రిలీజ్ అయినాక ఇంకో ఎత్తు. లేపలాగా వస్తున్నాం. అంటే పెద్ది అనే సినిమా, ఏ సినిమా అయినా పెద్ది అని కాదు, జనరలీ ఇది ఒక పెద్ద టాస్క్, ఎస్పెషలీ ఫర్ ద టీమ్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో అండ్ మెయిన్ పీపుల్. వాళ్ళు పడే కష్టం మామూలు కష్టం కాదు ఆఫ్టర్ రిలీజ్, ఎస్పెషలీ పెద్దికి ఏం జరిగింది, క్లాప్స్ విజిల్స్ పడిపోయే సినిమా కాదు ఇది. అవును. ఇది ఫీల్ అయ్యే సినిమా. ఎస్. ఇది ట్రావెల్ అవ్వాల్సిన సినిమా. నువ్వు కూడా దాంట్లోకి రావాలి, ఆ లోకంలోకి రావాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ హీరో వస్తున్నాడు, ఒక మెగాస్టార్ వస్తున్నాడు, మెగా పవర్ స్టార్ వస్తున్నాడు, అది కాదు. ఒక హ్యూమన్ బీయింగ్ వస్తున్నాడు. అండ్ ఈ సినిమాకి దానికి ఒక మైండ్, దానికి ఒక హార్ట్, దానికి ఒక దమ్ము ఇచ్చేసాడు బుచ్చి. సో సినిమాకే ఒక క్యారెక్టర్ ఉంది. ఓకే. ఆ దమ్ముతో లాగేస్తుంది ఇప్పుడు ఓకే సినిమా. దట్ ఈస్ వాట్ ఇట్లాంటి సినిమాలు ఇనిషియల్గా ఎట్లాగే ఉంటాయి అనేది నాకు 3వ రోజు అర్థమైంది. ఓకే. ఎందుకంటే ఫస్ట్ 2 days ఆడియన్సే కాదండి. సో కొన్ని సినిమాలు జడ్జ్ చేసేస్తారు, రెండో రోజే థియేటర్లు ఓపెన్ అయిపోయింది. బట్ ఈ సినిమా ఏం వచ్చినా అటు ఇటు వచ్చినా కన్ఫ్యూజన్లో చూశారు. ఓకే, ఇది ఎందుకు బాగాలేదంటున్నారు, బాగుందంటున్నారు, అసలు బాగుందా బాగాలేదు చూద్దామని కూడా చూస్తున్నారు. చూసిన వాళ్ళు మళ్ళీ బాగుందంటున్నారు. సో అది మౌత్ పబ్లిసిటీ అయిపోయి మండే కూడా కలెక్షన్స్ బాగున్నాయంటే దిస్ ద రీజన్. ఎస్. అంటే ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవ్వటం, స్టార్ హీరోలు గ్యాప్ తీసుకుని సినిమాలు, అంటే గ్యాప్ అంటే ఒకళ్ళు 2 సంవత్సరాలు సినిమా చేయటం, 3 సంవత్సరాలు సినిమా చేయటం,
ఈలోపు ఓవర్ హైపు బాగా 100 కోట్ల బడ్జెట్ ఈ ఆడియన్ మైండ్ని ఏమన్నా మార్చేస్తున్నాయా, ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాయా అనేది ఒక డిబేటబుల్ పాయింట్ సార్. దానిపైన మీ ఒపీనియన్ సార్. ఇంకొంచెం ఫాస్ట్ అయితే బాగుంటాయి సినిమాలు. డెఫినెట్గా ఇంత టైం అయితే తీసుకోకూడదు. ఓకే. అండ్ ఎక్స్పెక్టేషన్ అట్లా ఉంచితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్కి మీ మైండ్ ఇమాజినేషన్ అంత రీచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. సో అక్కడ మైండ్ కెన్ థింక్ ఎనీవేర్, ఇట్ ట్రావెల్స్ సో ఫాస్ట్, ద థాట్ కెన్ ట్రావెల్ సో ఫాస్ట్. ఓకే. అది సెల్యులాయిడ్లో కనపడాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కన్విన్స్ ద పీపుల్. ఓకే. సో అది వాళ్ళు సినిమాని నమ్మాలి అంటే వాళ్ళకి టైం పడుతుంది నమ్మటానికి. సో ఇది అటువంటి కోవలో ఉన్న సినిమా. లైక్ ఐ సెడ్ ఎర్లియర్, బాహుబలి సినిమా ఫస్టే బాగాలేదన్నారు. ఎందుకు బాగాలేదన్నారు? ఎండింగ్ రాలేదు, క్లైమాక్స్. ఎందుకంటే అలా అలవాటు అయిపోయింది. క్లైమాక్స్ అనేది హీరో అందరిని కొట్టాలి, చంపాలి, అది ఒక ఫినిషింగ్ కావాలి, సినిమా అయిపోయింది, శుభం ప్రాపర్గా పడాలి. ఇలా శుభంలాగా లేదు, అది ఇంటర్వెల్ లాగా ఉంది. సో అది ఫస్ట్ జర్క్ వచ్చింది, అందుకని బాగాలేదన్నారు. పెద్ద అటువంటిది ఫస్ట్ అర్థం కావడానికి, డైజెస్ట్ అవ్వడానికి, అది ఫీల్ అవ్వడానికి, దాంతోపాటు ట్రావెల్ చేయడానికి 2 రోజులు టైం పట్టింది. ఇది అటువంటి సినిమా. ఓకే. మనకి పెద్ద మీరు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు కథ బుచ్చిబాబు గారు మీకు ఎక్కువ చెప్పలేదన్నారు. మీకు స్టోరీ వరకు కరెక్ట్గా చెప్పారా లేదా పక్కన పెడితే, ఈ పెద్ద వరల్డ్లోకి వెళ్ళటానికి పెద్దకి సంబంధించి రామ్ చరణ్ గారికి మీకున్న బాండింగ్ అనేది అది ఎస్టాబ్లిష్ అయిందనుకుంటున్నారా, ఎక్కువ అవ్వలేదనుకుంటున్నారా, ఏంటి పరిస్థితి? గ్యారంటీగా ఇంకా అయి ఉంటే బాగుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అప్పల సూర్యుని భుజం మీద వేసుకుని అప్పల వలస వరకు తీసుకెళ్ళాలి ఎస్. పెద్ద. అది తీసుకెళ్ళడానికి ఎంత బాండింగ్ ఉంటే అంత ముద్దుగా ఉంటుంది. పైగా ఎక్కువ సీన్స్, నువాన్సెస్, ముద్దుగా ముచ్చటగా ఉండే సీన్స్ కావాలి సినిమాకి. ఇప్పుడు నేను చరణ్ లాంటి స్టార్ని ఉరే అంటాం, తన బీడీ లాక్కుని నేను కాల్చుకోవడం, నన్ను పెద్దాడైన ఏజ్లో ఉరే అంటాం, అరే అంటాం, ఈ ముచ్చట్లు ఉంటాయి, అవి క్యూట్గా ఉంటాయి. ఒక చూసేటప్పుడు స్క్రీన్ మీద ఒక లవ్ స్టోరీ లాగా ఉంటుంది. అది ఆ లవ్ స్టోరీ, అట్లాంటి లవ్ స్టోరీలు పండితే, అట్లాంటి పాయింట్స్ హైలైట్ అవుతూ ఉంటే ఆడియన్స్ అబ్బా భలే ఉందిరా అనే ఫీలింగ్ వచ్చేది ఇంకా. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ కుడ్ హ్యావ్ బీన్ దేర్. ఓకే. బట్ వచ్చింది చాలు అనుకుంటాం. దట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ గాట్. బికాస్ అప్లాజ్, ఇప్పుడు యూఆర్ టాకింగ్ అబౌట్ మీ, యూఆర్ ఇంటర్వ్యూయింగ్ మీ అంటే దాని మీనింగ్ పెద్దలో అప్పల సూర్య అనేవాడు ఇంపార్టెంట్. ఎస్. సో ఆ ఇంపార్టెన్స్ నాకు వచ్చేసింది, నా ఐడెంటిటీ నాకు వచ్చేసింది. సినిమాలో గుర్తింపు కాకుండా నాకు గుర్తింపు మళ్ళీ వచ్చింది. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే మినిస్టర్ దగ్గర సీన్ ఒకటి ఉంటుంది సార్, మినిస్టర్ క్యారెక్టర్ దగ్గర, ఎమ్మెల్యే దగ్గర, దాన్ని ఏమంటారు, ప్రాణం పెట్టారు లేదా అసలు అక్కడ అప్పల సూర్యతో పాటు మనం ఉన్నాం లొకేషన్లో చూస్తున్నామన్న ఫీల్ కలిగింది. అసలు మామూలు విషయం కాదు. మీరు కింద పడిపోయి మీ పైన మీరు అప్పల సూర్యని చూశారు. Yes. అంటే నేను లేను అక్కడ. అది హైలైట్ సీన్, కన్సీవ్ చేసిన సీన్ బుచ్చి, అది హైలైట్. ఓకే. అండ్ ఏ మాటగా మాట మళ్ళీ ర్యాండీని మళ్ళీ కాంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ర్యాండీ కూడా బతిమాలతో ఉన్నాడు, సార్ అట్టగా సార్, ఇంకొంచెం కావాలి సార్, మీరు కళ్ళు కొంచెం పైకి లేపండి సార్. అంటే నాకు ఆర్టిస్ట్గా నా ప్రాబ్లం ఏంటి, నీ కాళ్ళు ఇట్ట పట్టుకున్నప్పుడు, ఈ కెమెరా ఇక్కడ ఉన్నప్పుడు ఇలా చూడడం కష్టం, ఎక్స్ప్రెషన్ పోతుంది, నా ఫీల్ పోతుంది, నా కింద ఏడు చేస్తానని, నా కళ్ళు కనపడవసరం లేదు నా ఫీలింగ్, కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో, తన విజువల్లో కళ్ళు కనపడాలని. బట్ దట్ వర్క్డ్. ఓకే. దట్ వర్క్డ్ బిగ్ టైమ్. దట్ వాజ్ ఆల్సో బికేమ్ ఎ సాలిడ్ ఎక్స్ప్రెషన్. ఓకే. ఎట్లా సార్ అది అంత మేకప్ వేసుకొని పట్టేసి మనిషిని మొత్తం మిమ్మల్ని కట్టేసి యాక్టింగ్ చేయమన్న ఫీల్డ్లోకి వచ్చిందా ఏమన్నా? ఎందుకంటే ఇదంతా మేకప్ మీరు ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే అదంతా మళ్ళీ ఫ్రెష్ చేసుకోవాల్సి వస్తుంది. ఉంది, అది కూడా కాన్షియస్గా ఉండాలి. అంటే సెట్లో ఈ మేకప్ వల్ల నేను ఇబ్బంది పడింది, కానీ ఇబ్బంది అంటారో ఏమంటారో, ఏం తినలేను. వన్స్ ఇది వేసేస్తే ఓకే, ఏమున్నా ఇది ఊడిపోతూ ఉంటాయి, అది ప్రాస్థెటిక్ డల్ అవుతూ ఉంటుంది, ఈ మూమెంట్ ఎక్కువైపోతూ ఉంటుంది, వీటి వల్ల తినలేను. సో కొంచెం స్ట్రాతో ఏదో ఒకటి తాగటం, మేనేజ్ చేయటం అవుతుంది. సో అది కాకుండా గట్టిగా ఆడవాలన్నా ఇబ్బంది అవుతుంది అనేది ఒక భయం ఉండేది. బట్ దాన్ని మేనేజ్ చేయటమే మరి ఆర్టిస్ట్. ఓకే. ఆర్టిస్ట్గా నాకంటే ఎక్కువ ఐ వుడ్ సే
చరణ్ ఒక సీన్లో బాగా ఇబ్బంది పడ్డాడు. అవునా? ఓకే. అంటే ఆ సీన్లో నన్ను ఓదార్చాలి, నన్ను పట్టుకోవాలి, ఫీల్ అవ్వాలి, ఇన్ని జరిగింది. తనకి నాకేం ఫుల్ మేకప్, ప్రాస్థెటిక్స్, గెడ్డం, మీసం ఇవన్నీ ఉన్నాయి ఫేస్ మీద. అవును. ఎంత బ్లడ్ ఉంది, ఒక పక్క అంతా బ్లడ్ ఉంది, ఇంకో పక్క నుంచి నేను నోట్లో నీళ్ళు పోసి అది ఊసేస్తున్నా, తన చేయి మీద ఊయాల్సి వస్తుంది. సో రకరకాల పొజిషన్స్ తను ఎక్కడ పట్టుకోవాలో తెలియని పరిస్థితికి వచ్చేసింది. ఎక్కడ పట్టుకుందామంటే ఇక్కడ బ్లడ్ ఉంది, ఎక్కడ పట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది, ఎక్కడా పట్టుకోకుండా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తను కూడా, ఓకే. బట్ హత్తుకోవాలి మళ్ళీ. అది ఎలా అనేది ఇట్ వాజ్ వెరీ క్యూట్. నేను ఎప్పుడు నవ్వుతా ఉన్నా చరణ్ చూసి, బాగా ఇబ్బంది పడుతున్నావు కదా. ఓకే. అది ఝన్ 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 తెలుగు వన్